ఒక్క ఉల్లిపాయతో ఇంత యమ్మీ పులావా అనే వాళ్ళ కోసం నోరూరిపోయే పులావ్ అండి. యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ ఆనియన్ పులావ్. ఇంట్లో ఏ కూరగాయలు లేకపోయినా ఉట్టి ఉల్లిపాయలు ఉంటే సరిపోతుందండి. ది బెస్ట్ ఆనియన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. సో అలాంటి ఆనియన్ పులావ్ ఎలా చేశారో నాతో పాటు ఈ వీడియోలో చూసిద్దరు వచ్చేసేయండి. ముందుగా ఒక గ్లాసుడు బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్ తీసుకొని నానబెట్టుకోండి. ఇదే ప్రీ రిక్విజిట్ అండి, ముందుగా చేసుకోవాల్సిన పని. కరెక్ట్గా పావు గంట నానబెట్టుకుంటే సరిపోతుందండి. 15 మినిట్స్ నానబెట్టుకుంటే చాలు. ఈ 15 మినిట్స్ నానే లోపల మన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం. ఈ ఆనియన్ రైస్కి కావాల్సిన పదార్థాలు ముందుగా చెప్పినట్టే 15 నిమిషాల ముందు నానబెట్టుకున్న రైస్ అండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. లైట్గా ఆయిల్, కొంచెం నెయ్యి, అలాగే మనం తినదగ్గ కారానికి సరిపడా ఎండు కారం, అదే ఎంటీఆర్ ఆశీర్వాద కారం, తగినంత ఉప్పు, లైట్గా పసుపు, నిమ్మకాయ జ్యూస్ అండి. నేను 2 నిమ్మకాయల నుంచి తీసుకున్న జ్యూస్ని ఇలా తీసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు ఇట్లా ఘాటు పెట్టుకున్నానండి, గంటు పెట్టుకుంటాం అంటాం కదా అది. జీలకర్ర, బిర్యానీ దినుసులండి, జస్ట్ ఆల్మోస్ట్ అన్ని హోల్ స్పైసెస్ అని ఉంటుంది కదా, అలాంగ్ విత్ బిర్యానీ ఆకు, అది. కొంచెం పెరుగు. ఇక్కడ ఆనియన్ అంటే నేను ఇక్కడ బేబీ ఆనియన్స్ ఉన్నాయండి, చిట్టుల్లిపాయలు ఉన్నాయి, సో నేను అవి తీసుకున్నాను. ఇవి లేని వాళ్ళు కేవలం ఆనియన్ జస్ట్ ఇలా స్లైసెస్లా చేసుకున్నా సరిపోతుందండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ అరేంజ్ చేసుకునేటప్పటికి ఇది పావుగంట అయిపోయిందండి. సో దీన్ని శుభ్రంగా కడిగేసుకొని నీళ్లు వంపేసుకొని పొడిగా రెడీ చేసి ఉంచుకుందాం. నీళ్ళు ఉండకూడదు, ఇంకా కడిగేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది. నేను ఇది డైరెక్ట్ కుక్కర్ వండుకుందాం అనుకుంటున్నానండి. అందుకని ముందుగా స్టవ్ వెలిగించి అది కొంచెం వేడెక్కాక లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని, అలాగే కొంచెం నెయ్యి, చూసారా ఇంట్లో నెయ్యి కాబట్టి పూసకట్టి ఎంత బాగుందో. సో వేసి అది కూడా కొంచెం వేడెక్కాక బిర్యానీ దినుసులు వేసుకోవాలండి. వేసి ఒక్కసారి బాగా వేయించుకోవాలి. అవి కూడా వేగాక లైట్గా జీలకర్ర, జస్ట్ గంటు పెట్టి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒక్కసారి కలుపుకోవాలండి. ఆ తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ బేబీ ఆనియన్స్ అండి. నేను ఇక్కడ నాకు బేబీ ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాను. లేకపోతే ఓన్లీ నార్మల్ ఉల్లిపాయలు జస్ట్ స్లైసెస్లా చేసుకొని వేసేసుకున్న మంచి పులావ్ అయితే రెడీ అయిపోతుందండి. సో బేబీ ఆనియన్ వేసేసుకుంటున్నాను నేను. వేసుకొని ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా, అంటే అంత కంప్లీట్గా రావక్కర్లేదు, ఆల్మోస్ట్ 60% ఆనియన్ వేగేదాకా మనకి చక్కగా దగ్గరుండి కలుపుకోవాలండి. మనం ఉల్లిపాయ ఆల్మోస్ట్ వేగుతుంది అనే టైంకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటామండి. అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎక్కడా మనకి పచ్చి వాసన ఉండకూడదు. ఉల్లిపాయది మంచిగా రోస్ట్ అయిన వాసనే ఉండాలి తప్పితే పచ్చి వాసన ఎక్కడ రాకూడదండి. కరెక్ట్గా మనం 2 to 4 మినిట్స్ మధ్యలో 3.5 మినిట్స్ ఆ టైం వరకు అలా దగ్గరుండి వేయించుకుంటే పచ్చి వాసన పోయి మంచి అరోమా స్టార్ట్ అవుతుందండి. ఆ స్టేజ్లో మనం లైట్గా పసుపు, మొత్తం రైస్కి తగినంత ఉప్పు, మనం తినదగ్గ కారం వేసుకొని మరొక్కసారి కారం అవి పచ్చివాసన పోయేదాకా మరొకసారి కలుపుకోవాలండి. సో అవి కూడా పచ్చివాసన పోయాక చాలామంది రెస్టారెంట్స్లో ఈ స్టేజ్లో ఫుడ్ కలర్ వేస్తారండి, రెడ్ కలర్, సో దట్ మనకి బ్రైట్గా రావడానికి. మన ఇంట్లోనే కాబట్టి అవన్నీ అవాయిడ్ చేసుకుంటే చాలా బెటర్. ఈలోగా మనం పెరుగుని కొంచెం చిలక్కొట్టి చక్కగా ఎక్కడ కెతికులు లేకుండా చేసుకొని ఆ పెరుగుని తీసుకొని మనం ఇందులో ఒకసారి వేసేసుకోవాలండి. సో వేసుకొని మరొక్కసారి ఒక 1 minute to 1.5 minutes ఈ పెరుగంతా దీనికి పట్టేటట్టు లో ఫ్లేమ్లో కలుపుకోవాలండి. పెరుగు వేసేటప్పటికి కంప్లీట్గా లో ఫ్లేమ్ అయిపోవాలి. సో ఆ పెరుగు వేసి కొంచెం 1 minute to 1.5 minutes బాగా ఈ ఉల్లిపాయ ముక్కలు అవన్నీ ఆ పెరుగులో మగ్గేటట్టు కలుపుకోవాలి. చూసారు కదండి, పెరుగు వేసి 1.5 minutes తర్వాత చక్కగా దగ్గరగా మగ్గిపోయిందండి. ఆ స్టేజ్లో మనం కడిగి నీరు ఓడ్చి ఉంచుకున్న బిర్యానీ రైస్ వేసుకుంటున్నాము. ఈ బిర్యానీ రైస్ లేకపోతే నార్మల్ రైస్ అయినా నానబెట్టుకున్నది వేసేసుకోవడమేనండి. ఇలా వేసుకున్న తర్వాత దఫటఫటఫటఫా మొత్తం గట్టిగా కలిపేయకుండా
లైట్గా రైస్ అంతటికి ఈ ఆనియన్స్ పేస్ట్ అంతా, అంటే ఆనియన్ ముక్కలు ఈ మసాలా అంతా పట్టేటట్టు జస్ట్ లైట్గా ఇలా కలిపి 1 మినిట్ అలా వదిలేసేయండి. సో దట్ ఈ రైస్కి ఈ మసాలా దినుసులు అలాగే పెరుగు ఉల్లిపాయలు అన్నీ పడతాయండి. ఒక 1 మినిట్ బాగా కలిపిన తర్వాత నేను డైరెక్ట్ కుక్కర్కి బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1కి 1.5 వాటర్ వేసుకుంటున్నానండి. నార్మల్ రైస్ తీసుకుంటే కనుక 1కి 1.5 అంటే 1:1.5 వాటర్ వేసుకోండి. డైరెక్ట్ కుక్కర్ కాదు గిన్నెకి వండుకుంటున్నాము అని అంటుకుంటే కనుక 1:2 మాత్రం వాటర్ వేసుకోండి. సో నేను డైరెక్ట్ కుక్కర్ బాస్మతి రైస్ కాబట్టి 1కి 1.5 వాటర్ వేసుకున్నానండి. ఇందాక చెప్పినట్టు బరా బక్రీకుండా జస్ట్ లైట్గా ఇలా వాటర్ వేసిన తర్వాత కలుపుకొని ఈ స్టేజ్లో మనం రెడీ చేసి ఉంచుకున్న నిమ్మకాయ పులుపు కోసం, లైట్ పులుపు కోసం వేసుకొని ఒక్కసారి కలిపి 1 మినిట్ మళ్ళా ఒక్కసారి పులుపు అంతా ఈ రైస్కి పట్టేటట్టు జస్ట్ ఇట్లా వదిలేయండి. వాటరు పులుపు వేసిన తర్వాత 1 మినిట్ అయిపోయిందండి. ఇంక ఈ స్టేజ్లో మనం ఫైనల్గా ఒక్కసారి ఈ వాటర్ని రుచి చూసి ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా చూసుకొని ఏదంటే మళ్ళీ రైస్ కుక్ అయిపోయిన తర్వాత మనం ఏమీ కలపలేం కదండి. ఈ స్టేజ్లోనే మనం రుచి చూసుకోవాలన్నమాట. నాదైతే కొలతలన్నీ కరెక్ట్గానే వేసుకున్నాను కాబట్టి అంచనాల ప్రకారం ఉప్పు పులుపు అన్నీ సరిపోయండి. సో ఈ స్టేజ్లో నేను కుక్కర్ మూత పెట్టేసి లో కాస్త హై ఫ్లేమ్ చేసి సింగిల్ విజిల్ తెప్పించండి. అంతటితో సరిపోతుందండి. హై ఫ్లేమ్లో పెట్టి సింగిల్ విజిల్ తెప్పిస్తే సరిపోతుంది. చూసారుగా ఇప్పుడు కొత్తగా అంటే ఆల్మోస్ట్ 1.5-2 ఇయర్స్గా వస్తున్న కుక్కర్లకి పక్కన నాజిల్ ఉంటుంది కదండి, అది మనకి కిందకి వెళ్ళిపోయింది అంటే ప్రెషర్ బాగా తగ్గిపోయినట్టు. సో ప్రెషర్ బాగా తగ్గిన తర్వాత మూత తీసి చూసుకోవడమే. వావ్ వావ్ వావ్, చూడ్డానికి మంచి కలర్ఫుల్గా ఉంది కదండి. నేను ముందే చెప్పినట్టు ఒకవేళ రెడ్ కలర్ ఫుడ్ కలర్స్ ఏమైనా వేస్తే మంచి రెడ్డిష్ కలర్లో వస్తుందండి. కానీ మనకి అది అంత మంచిది కాదు కదా. చూసారు కదండి, సూపర్గా అయితే వచ్చింది. చూడండి, జస్ట్ ఎక్కడ అడుగంట లేదు, ఏమీ లేదు. సో ఇలా ఇది ఉన్న తర్వాత దీన్ని వెంటనే సర్వ్ చేసుకోకుండా జస్ట్ ఇలాగా ఏదైనా మూత ఇలా సైడ్గా పెట్టి ఒక్క 1/2 మినిట్ to 1 మినిట్ అలా వదిలేసిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుంటే యమ్మీ ఆనియన్ పులావ్ అయితే రెడీ అయిపోతుందండి. యమ్మీ టేస్టీ ఆనియన్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదండి. నిజంగా ఇంట్లో ఏ వెరైటీస్ లేకపోయినా, అంటే కూరగాయలు ఏమీ లేకపోయి ఓన్లీ ఉల్లిపాయ, నేనంటే నా దగ్గర చిట్టి ఉల్లిపాయలు బేబీ ఆనియన్ ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను. అది కూడా లేని వాళ్ళు జస్ట్ నార్మల్ ఉల్లిపాయలతో కూడా ఇది పులావ్ చేసేసుకోవచ్చండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే కనుక కింద కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.